అయిపోయి కూర్చున్నారు ఎండలిగా. మరి ఈ చలికాలం ఇంతే ఎండలనే కూర్చుండాలనిపిస్తుంది. పొద్దుగల్ల లేచి నుంచి పడితే సాయంత్రం ఎండ పోయేదాకా మళ్ళీ ఎండలకి వెళ్ళి ఇవ్వనే బుద్ధి కాదు. ఎండ ఎటు జరిగితే మనం అటు జరుగుడుంది. ఏం పని అయ్యే బుద్ధి అయితే లేదు. ఈ చలికి బట్టలు విండ బుద్ధి అయితే లేదు, బాసనలు దోమ బుద్ధి అయితే లేదు. నీళ్ళు ఎట్లయితున్నాయి మరి, బరిపి లెక్క అవుతున్నాయి. అన్నం తినేటప్పుడు నీళ్ళు అన్నది ఆ బుద్ధి అయితే లేదు. కానీ వాళ్ళన పండు వేసిరనుకో, ఆడ థమ్సప్ పోసిరనుకో అద్దన బుద్ధి అయితే లేదు, తాగుతున్నా. మరి ఎంటకద్దంట ఎండాకాలం మేము పండు ఎత్త ఒక్కొక్కళ్ళు 3 గిలాసాలు తాగిరు థమ్సప్. దూపైతుంది అనుకుంటా. ఏంటికి ఇడ్చబెడితే ఇప్పుడు ఎంతన్నా సర్ది కానీ ముక్కులోకి వెళ్ళి గాలి వెళ్ళకుంటే తెల్లని దాకా జాగారం అన్న ఎత్తా కానీ ఇడ్చబెట్టి ఇక థమ్సప్ని 3 గిలాసాలు 4 గిలాసాలు దూపైతుంది అనుకుంటా తాగిర్రు. పక్కా యాదించుకున్న వాళ్ళందరినీ. ఇక వాళ్ళు పండు వేసిరనుకో ఎంత నానవడని ఎంతన్నా సలిపెట్టని పోయేది పోతా పండు కసలేడ్చబెట్టిగా. ఇక ఇప్పటి నుంచి ఎండాకాలం అసలే పండుగలు వేయం. జోరు ఆనలు పడ్డప్పుడే పండుగలు వేస్తాం.